తెల్లారింది. జై శ్రీరామ్. మళ్ళీ తిరిగి వాళ్ళు ఎప్పుడు లేదు కావచ్చు. గింత దోనం తయారైతే మనుషులు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. అంత సంస్కారహీనుల మధ్య నేను తిరుగుతాను. జై శ్రీరామ్. ఓకే రైట్. రాత్రి 11 అయింది పండుగ వరకు. పొద్దుగాలు లేవబుద్ధి కాలే కానీ కట్టపల్లి లేచినాం. గునుక్కుంటా మాట పెట్టినాం. కొంచెం చలి కాగి ఇప్పుడే చాయ్ తాగినాం. మా బుద్ధి అలా మళ్ళీ చేపలు ఫ్రై బుద్ధి అవుతుంది. మళ్ళీ చేపలు ఫ్రై బుద్ధి అవుతుంది. అత్తవాడు వాళ్ళు వస్తారు. కళాకారుడు కట్టెల వీరుడు మాకు రమేష్ శెట్. అదే అంటాను నేను కూడా. మా కట్టెల వీరుడు మా పెద్ద మనిషి కట్టెలు పట్టుకొస్తాడు. దా ఈరోజు రమేష్ అన్న లేకపోతే ఫ్రైయే కాదు, కట్టెలు ఏడ్చిండు కూడా. తీసుకుంటుంటే ఫ్రై కూడా వేసేటట్టే ఉన్నాడు. అదే మరి ఏంది చాలు అని అట్లే పెడదాం దాన్ని. ఓడి అమ్మ బంటి పోయి ఇట్లా చేపలు కడిగితందుకు వేడు నాడు కడుగుతాడు నీళ్ళల్లో మంచిగా. నేను పోతా, చెప్పులు వేసుకోలే ఏం వేసుకోలేనా వాళ్ళది కూర్చున్నా అంటే మాకేం సంబంధం లేదు. అసలు ముచ్చట ఒకటి చెప్పాలంటే రాత్రిడ పెద్ద పెంజర కనబడ్డది. నువ్వు గీన్ని ఆ మనిషి కూర్చున్నా కానీ పెంజర ఒక 15 కిలోలు ఉంటావా, 15 కిలోలు ఉంటుంది దగ్గర. ఇక జోకపోయినా అంత అందాది తెలుస్తుంది మనకు. కానీ జోకినామా అంటారు మళ్ళీ కూడా ఒకటి సుండి మున్న కొడుకు. జోకుడు ఎక్కడిది కానీ ఏర్పడదు అట్లా. 15 కిలోలు ఈడికెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఇట్లా పోయింది. ఈ రాత్రి వీడియో ఎందుకు తీయలే, ప్రూఫ్ కావాలంటే దొరకదు. చీకట్లగా పంటారు జనాలు. కడుగు ఇంకో రౌండ్ పీస్ ఇది ఫ్రైకి అంటే ఇంకా కడగలే. కడిగిన తర్వాత తెల్లగా అయినది. ఇది కడగక ముందు అది కడిగిన తర్వాత బిఫోర్ సాఫ్ ఆఫ్టర్ సాఫ్. ఒకసారి ముఖం చూపెట్టలేవు. అందగాడా చలో కడుగు. మనం పని చేసేది ఉండదు కానీ చేసే వాళ్ళని చూపెట్టడం ఉంటుంది. కాలికి కూర్చుంటే వాళ్ళు ఎవ్వరు లేరు మా వల్ల. అందరు తాపుకు ఎవరు దొరుకుతారు పని చేసుకుంటూ ఉంటారు. సరే పని ఫ్రై గా మరి ఫ్రైకి అయితే చేపలు కటింగ్ అయినాయి. పోదాం. అన్ని గీసుండి పనులు ఉంటాయి. నీ కాళ్ళకి చెప్పులు వేసుకుంటే ఏమైందట, కాళ్ళకి చెప్పులు వేసుకో మళ్ళీ ముళ్ళు కూర్చున్న వాళ్ళు ఇంటి కాడ వాళ్ళతో పంచాయతీ. ఫ్రై ముక్కలకు తగినంత ఉప్పు. నేను వీడియో తీసుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుంది నీకు? అయితే ఏం కాదు, కొంచెం పసుపు కంపల్సరీ వేయాలి. ఇది యాంటీబయాటిక్ అంటారు జనం. మనకు పసుపు వేద్దాం అంటారు కానీ ఫ్రై చేసేటప్పుడు పసుపు వేస్తే ముక్కలు మెత్తగా ఉంటాయి. అచ్చా మనకేమో తెలియకపా. ఇక మొన్నగా ఊరికాడ 200 అనే కానీ మొన్న ఊరికాడ 200 అనే. ఏ ఊరు అది? వీడెట్లుందో కానీ గన్నేరువరం లేదు. అది ఎండ దెబ్బ తగినాక మంచిగా ఉందట. మన చెందు తాగలేదా అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఒడ్డెక్కినాక ఇది పట్టుకురావాలా, అది పట్టుకురావాలా? ఇది మొన్నటిది, ఇంకోటి తేవాలా? సరిపోయిద్దా? ఒక డ్రైవరు మామ డ్రైవరు, ఇంకో డ్రైవరు నూనె పోతాడు. మా వాళ్ళు డ్రైవర్లతో కూడా వంటలు చేపిస్తారు. అప్పుడు ఎక్కడది మొత్తం పోయి గట్లేందుకే అట్లా ఎత్తే తుక్కు అయితే అని ఒక్కొక్కటి గదేసుండి పనులు అంట. మళ్ళా ఒక్కొక్కటి అట్లా అబ్బా బాంబులు వెళ్తానే డమాల్ డూస్ అనుకుంటా.
ఇంకా డ్రైవర్లతో నానే పని చేపించేది అవని డ్రైవర్లతో నానే పని చేపించేది తింటారు కానీ తోటోళ్ళందరినీ కలిసిరా మంచాలు మంచాలు ఇవి రైట్ చలికాలం కాబట్టి మొత్తం యూనిక్ పోస్ అవ్వ అల్లెలో ఉంటారుగా అవ్వ వేరే ఊరు నుంచి వెళ్ళొచ్చి పని చేసుకుంటే వాళ్ళు మంచి డైలాగ్ మతికత్తలేదు ట్యాంక్ కానీ 2 బండ్లు పట్టుకొచ్చుకొని 20 మంది కూర్చొని ఈయన్ని ఆడుకొని తిని చెరువు కట్ట మీద గిసోంటి జాగాలో వండుకున్నది గిసోంటి జాగాను గిట్లే చేసి 2 బండ్లు పెట్టి మరి అట్లా ఉంటుంది కదా చేపలు మొత్తానికైతే సరే అయిపోయినట్టున్నాయి ఒకసారి చూపెట్టలేవు పుణ్యం ఉంటుంది ఎత్తి అగో ఓడి అమ్మ బంటి ఆరప్పుడేలే అన్యా ఓకే డన్ సూపర్ ఫెంటాస్టిక్ ఫెయిల్ ఇప్పుడు ఇలా అవసరం లేదు మాకు ఇంటికి లాభ అయినా వద్దు మాకు ఇస్తా నేను ఒప్పుకున్నా కానీ ఆ పొరాలు తాగడం లేదు చిన్న పొరాలు లాత పొరాలు ఇంత తెల్లగలు కాలవాలే అలా పోయి అలా పోయి పోయి ఇక్కడ దానికి కాలవన్నీ బయటికి అసలు చూపెట్టలేవు అదే తీ 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 పుచ్చుకో ఎట్లుంది ఎట్లుందా సూపర్ ఉందా నాకంతే చేసింది మా షేట్ ఇక్కడ ఇది పట్టుకుందా పోందా పంపు మనం బీగదాం మనకి గీళ్ళదని పసుపు పట్టుకో పసుపు 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 చలో చేపల ఫ్రై అయిపోయింది టేస్ట్ కూడా సూపర్ ఉందట ముచ్చట ఏంటంటే కూర వండుతారు ఇప్పుడు ఉప్పు కారపొడి పసుపు చలో బాయ్ ఫ్రెండ్స్